హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శివరాత్రి. అండ్ ఈ రోజు చూస్తుంటేనే మీకు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ శివయ్య భక్తులందరికీ అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే చెప్తాను, అది కూడా ఈ టెంపుల్కి సంబంధించి. ఇంతకీ మనం ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదా. అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము. సో రోడ్స్ అయితే మాత్రం అసలు ఏం బాగాలేదు ఇటు సైడు. డే టైంలో ఓకే, నైట్ టైంలో రిటర్న్ అయ్యే వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ రోడ్స్ అసలు ఏం బాగాలేదు. ఇది టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనము. చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో అనేది చాలా చిన్న చిన్న స్కామ్స్ అయితే బాగా జరుగుతాయి అన్నమాట. అవి ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్లోగా నేను చెప్తాను. సో ఎక్కువ రష్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంత ఎక్కువ రష్ అయితే ఏం లేదు. ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని రావచ్చు. అంత ప్రశాంతంగా ఉంది. అలానే ఎక్కువ మంది జనాలు లేరు అని కాదు, అలానే ఎక్కువ మంది జనాలు ఉన్నారు అని కాదు, బట్ మనం హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా అయితే ఉంది. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాతే నాకు అర్థమైంది ఈ టెంపుల్ని కూడా ఇంత క్లీన్ అండ్ నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి. సో చూస్తున్నారు కదా, చాలా చాలా నీట్గా ఉందన్నమాట టెంపుల్. ఎక్కడికక్కడ మనకి డైరెక్షన్ బోర్డ్స్ కూడా ఇక్కడ మనకి అరేంజ్ చేశారు. అండ్ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, క్యూ లైన్స్, వాష్రూమ్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మనకి చూడొచ్చు, అసలు ఎక్కడ కూడా మనకి నీట్గా లేకుండా లేనే లేదు. అంతా చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం కూడా నాకు. చూస్తున్నారు కదా, ఎక్కడైనా మీకు నీట్గా లేదు అనిపించే విధంగా ఎక్కడా లేదు. సో ఈ టెంపుల్లో నాకు ఒక చెట్టు అయితే కనిపించింది. ఆ చెట్టు ఏంటి అనేది నాకు సరిగా తెలీదు. దానికి ఫ్లవర్స్ అయితే చాలా మంచిగా, అంటే చూడడానికి చాలా అట్రాక్టింగ్గా కనిపించాయి. నేనైతే ఒక ఫ్లవర్ తెంపుదామని కూడా ట్రై చేశాను, బట్ అక్కడ కొంతమంది చెప్పినవి ఏంటి అంటే ఆ ఫ్లవర్స్ కోయకూడదు, కింద పడినవి మాత్రమే శివుని అభిషేకానికి ఉపయోగిస్తారు ఈ గుళ్ళో అని చెప్పారు. సో దీనికి కొంచెం డిఫరెంట్గా కాయల్ని కూడా చూశాను, బట్ ఎవరికైనా ఈ చెట్టు పేరేంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ చెట్టు పేరేంటో కూడా తెలీదు, బట్ చూశాను, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూస్తున్నారు కదా, కానీ ఈ ఫ్లవర్స్ అంటే శివునికి చాలా చాలా ఇష్టం అంట. ఈ ఫ్లవర్స్తో అభిషేకం చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. సో చూస్తున్నారు కదా, ఇదే ఆ చెట్టు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా కాయ మీకు పెద్దది, అలాంటివి ఒక 4-5 అయితే చూసాను నేను ఆ చెట్టుకి. నాకు అర్థం కాలేదు అసలు ఇదేం చెట్టు అని చెప్పి. సో చూస్తున్నారు కదా, క్యూ లైన్స్లోకి రిటర్న్ అయ్యే వాళ్ళు చూస్తున్నారు కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మేమే ముందున్నామన్నమాట. కొంచెం దర్శనం కూడా ఫాస్ట్గా అయింది. అట్ ది సేమ్ టైం వీడియో రికార్డ్ చేసుకోవడానికి కూడా నాకు కొంచెం వీలుగా అనిపించింది ఇక్కడ మాత్రం. అంటే ఎలాంటి హడావుడి లేకుండా, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా నాకైతే ఇక్కడ వీడియో రికార్డ్ చేసుకోవడానికి చాలా వీలుగా కూడా అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ ఫస్ట్ టైం అయినా కూడా నాకు చాలాసార్లు వచ్చినట్టుగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే. ఇక్కడ కొన్ని స్కామ్స్ అయితే జరుగుతాయి, మీరందరూ కేర్ఫుల్గా ఉండాలి ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు. అవి ఏంటి అంటే, మనం ఇక్కడ శివునికి అభిషేకం చేయాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటాం కదా, ఆయిల్, అదే తర్వాత ఉసిరికాయలు, ఇలా ఫ్లవర్స్ అని, కొబ్బరికాయ అని మనం చాలా అయితే పర్చేస్ చేస్తాం కదా. అవి ఇక్కడ నుంచి కాకుండా మనం ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు డబల్ త్రిబుల్ కాస్ట్తో అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఒక ఉసిరికాయ వచ్చి ఇక్కడ వీళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేశారు. అది టూ మచ్ అనిపించింది, బట్ ఇంకా వేరే ఆప్షన్ లేక తీసుకోవాల్సి వచ్చింది. ఇలా చాలామంది అయితే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ టెంపుల్ దగ్గర దొరుకుతాయి, అక్కడ తీసుకోవచ్చు, ఉసిరికాయ ఎంత కాస్ట్ ఉంటుందిలే అనుకుంటారు కదా, బట్ ఇక్కడైతే చాలా టూ మచ్గా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క గుడిలో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి అయితే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. మనం కొబ్బరికాయని స్వయంగా కొట్టడానికైతే ఇక్కడ ఉండదు, ఎందుకంటే అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఒక పర్సన్ అయితే అరేంజ్ చేస్తారు. ఆ పర్సన్ మాత్రమే ఆ కొబ్బరికాయని కొట్టాలట. నార్మల్గా మనంతటా మనం కొబ్బరికాయని కొట్టడానికైతే ఇక్కడ వీలుండదు. చూస్తున్నారు కదా, ఇక్కడ
అంటే ఇక్కడ చుట్టూ ప్రదర్శనలు చేసే వీలు కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ మనం చుట్టూ ప్రదర్శనలు చేయకుండా అక్కడక్కడే 3 సార్లు తిరిగి ప్రదర్శనలు చేసినట్టుగా మనం అనుకోవడం తప్ప ఇక్కడ చుట్టూ ప్రదర్శనలు చేసే వీలైతే లేదు. అండ్ ఇక్కడ మేము చూసాము, ఇంకా ప్రదర్శనలు చేయడానికి వీల్లేదని చెప్పి మళ్ళీ మేము ఎంట్రన్స్ వైపు అయితే వెళ్ళిపోయాము. అండ్ కొబ్బరికాయలు కొట్టే చోట అని చెప్పాను కదా, అక్కడ కూడా అంతే, మేమే కొడతాము మీరు కొట్టుకోవడానికి లేదు అన్నట్టుగా అన్నారు. బట్ ఇక్కడ దీని మీద చూసారా, ఇది పాత శిలాశాసనాలు గోడ మీద చెక్కి ఉన్నాయి కదా. సో అది చూడండి, డీటెయిల్డ్గా నాకు మ్యాక్సిమం కుదిరినంత వరకు డీటెయిల్డ్గా అయితే రికార్డ్ చేశాను. చూడండి, ఇలాంటివి దర్శించుకొని మనం ఎంత కొంత తెలుసుకోవడానికి వీలుంటుందని అయితే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి ఇలాంటివి తెలుసుకోవడం, చూడడం అనేవి. సో ఎట్ ది సేమ్ టైం నా అలాగే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇంట్రెస్టింగ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా చూస్తారని రికార్డ్ చేసి పెడుతున్నా. అండ్ చూడండి, ఇక్కడ నది స్నానాలు చేయడానికి కూడా, ఈ నది దగ్గర కూడా మనకి చాలా నీట్గానే ఉంది. చూస్తున్నారు కదా, నది దగ్గర కూడా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అండ్ ఆ బ్యాక్ సైడ్కి వెళ్తే అటువైపు మనకి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం కూడా లేకుండా అవి కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇదే అమరలింగేశ్వర స్వామి గుడి. అండ్ నైట్ టైం మేము బయటికి వచ్చే టైంకి ఇలా లైటింగ్స్తో చాలా కళకళలాడుతూ బాగుంది శివుడి గుడి. అండ్ బిగ్ స్కామ్ అని చెప్పాను కదా, ఇక్కడ చెప్పులు పెట్టుకునే చోట చాలా పెద్ద స్కామ్ అయితే జరుగుతుంది ఈ టెంపుల్ దగ్గర. నార్మల్గా మనం చెప్పులు బయట విడుస్తాం కదా, అలా విడిచినప్పుడు వీళ్ళు ఆ చెప్పులన్నిటినీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆ ర్యాక్స్లో పెట్టకుండా పక్కన ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ మనం ఆ చెప్పులు వెతుక్కునే టైంకి ఆ చెప్పులు వాళ్ళ దగ్గర ఉన్నాయని చూపిస్తూ ఒక్కొక్క పేరుకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డిమాండ్ చేస్తున్నారు. ఇన్ కేస్ అవి ఇవ్వకపోతే మేము చెప్పులు రిటర్న్ ఇవ్వము అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ టీమ్స్గా డివైడ్ అయ్యి మన మీదే గొడవకు వస్తారనమాట. సో బీ కేర్ఫుల్ గైస్. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.